కానీ ప్రియులారా, మరి జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడికి, ఉద్యోగాన్ని ఇచ్చిన దేవుడికి, మరి ఆ ఉద్యోగం చేయడానికి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి, ఆ ఉద్యోగం చేయడానికి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి ప్రమాదం కలగకుండా జాగ్రత్తగా నేను ఆఫీస్కి తీసుకెళ్తున్న దేవుడికి, షాపింగ్ మాల్కి తీసుకెళ్తున్న దేవుడికి ఏ రోజైనా కానీ, తండ్రి నేను బయటికి వెళ్తున్నానయ్యా, ఇన్ని రోజులు నా కొరకు నా మీద ప్రేమ చూపించి నాకు ఎలాంటి అపాయం కలగకుండా చేసావు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా, తండ్రి నీ చిత్తమైతే నేను క్షేమంగా వెళ్ళి, ప్రభు నీ చిత్తమైతే నేను క్షేమంగా తిరిగి రావడానికి సహాయం చెయ్యయ్యా అని ప్రార్థించావా? వచ్చిన తర్వాత, దేవా నీ యొక్క ప్రేమ ఎంత మధురమైనదయ్యా, ఎంత గొప్పదయ్యా, ఎంత ఉన్నతమైనదయ్యా, నన్ను క్షేమంగా ఇంటికి తెచ్చావు తండ్రి అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? అని బైబిల్ చదువుకున్నావా? కుటుంబంలో ఆయన చేసిన మేలుల గురించి డిస్కస్ చేసావా? మాట్లాడావా? నీ కంటి ముందు ఎంతోమంది అంబులెన్స్లు వెళ్ళలేదా ఈరోజు? నీ కంటి ముందు ఎంతోమంది బైక్ యాక్సిడెంట్లో కింద పడలేదా? నీ కంటి ముందు ఏం జరగలేదా? ఏం కనిపించట్లేదా నీకు? ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నాం కదా, ఏది కనిపించట్లేదా? వాళ్ళ వల్లే నువ్వు అంబులెన్స్లో వెళ్ళకుండా, వాళ్ళ వల్లే నువ్వు ఎక్కడో ఉండిపోకుండా, నీకంటూ ఒక గ్రేస్ చూపించి, నీకంటూ ఒక గొప్ప ఆధిక్యతనిచ్చినటువంటి దేవుడు నీ కంటికి కనిపించట్లేదంటే, ఎస్, కంటికి కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదా అంటే, హృదయము క్రొవ్వినది, హృదయము గర్వించినది, మనస్సు గర్వించినది. అయినప్పటికీ ఎంత గొప్పవాడో తెలుసా దేవుడు, ఎంత గొప్పవారో తెలిసే దేవుడు. ఇంతకీ మనం చూద్దాం, నెహెమ్యా గ్రంథం మనం చూస్తే 9వ అధ్యాయం మనం చూద్దాం. 9వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దామండి. వారు విధేయులగుటకు మనస్సు, 16 నుంచి మనం చూద్దామండి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరి. మనం కూడా అలాగే ఉన్నామండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఏం మార్పు లేదు. ఆ కాలం వాళ్ళు, ఈ కాలం మనం అంతే. ఆ కాలంలో ఫోన్లు లేవు, ఈ కాలంలో ఫోన్లు ఉన్నాయి. ఆ కాలంలో ఇంటర్నెట్ లేదు, ఈ కాలంలో ఇంటర్నెట్ ఉంది. ఆ కాలంలో సమస్తమైనటువంటి చెత్త అంత ఎక్కువగా లేదు, ఈ కాలంలో ఎక్కువ ఉంది, అంతే తేడా. చూడండి పిల్లరా, ఎంత ఉన్నతంగా ఉందంటే, అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లకని ఆజ్ఞలకు చెవి యొక్కకపోయిరయ్యా, వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని రోజు వెళ్తామండి. కానీ నా డ్రైవింగ్ వల్లే సేఫ్గా వెళ్ళామంటామండి. రోజు వెళ్తామండి, అబ్బా సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉంది అంటామండి. రోజు వెళ్తామండి, బైక్ కండిషన్ ఎంత బాగుంది అంటామండి. రోజు వెళ్తామండి. ఒక్కరోజు బైక్ పంచర్ అయితే ఎందుకు పంచర్ అయిందో ఆలోచించమండి, ఎలా పంచర్ అయిందో ఆలోచించమండి, ఏంటి దానివల్ల కూడా ప్రణాళిక ఆలోచించమండి. అందుకేనేమో నాకు అనిపిస్తుంటుంది, ఇది నా భావన మాత్రమే. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఫుడ్ ఎక్కువ తీసుకున్నావని ఫీల్ అయిపోతావనేమో దేవుడు కొన్ని సందర్భాల్లో కావాలని రోగాలు తెచ్చి నెత్తిన పెడతా ఉంటాడు. నువ్వు తినటం వల్ల ఆరోగ్యం కాదు, అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. తినటానికి శక్తినిచ్చింది కూడా దేవుడే, అసలు ఆహారాన్ని ఇచ్చింది కూడా దేవుడే, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చింది కూడా దేవుడే. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అని కఠినపరుచుకొని, హెల్తీ ఫుడ్ అండి, ఆ కాలంలో ఎక్కువ తిన్నారంటే హెల్తీ ఫుడ్ అండి. ఎవరు ఇచ్చారండి హెల్తీ ఫుడ్? ఎందుకు ఇచ్చారండి హెల్తీ ఫుడ్? అది ఆలోచించు ప్రియులారా. నేను బాగా తింటానండి, అందుకే నాకు అంత పెద్దగా రోగాలు ఏమి రావండి, నేను చాలా గొప్ప ఉందండి, నేను చాలా హెల్త్, మీకు తెలియదండి. కఠినపరచుకొని ప్రతి విషయమందును, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే, ప్రతి విషయమందును చూద్దాం అన్నమాట. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తేనండి, ఆయన చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయమందును 16వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఏమండి, న్యూ ఇయర్ జరిగిందండి, ఎంతమంది ప్రార్థించారు? ప్రార్థించిన నెక్స్ట్ డే ఎంతమంది ఏం చేశారు? గుండెల మీద చేతులు వేసుకొని మాట్లాడండి చూద్దాం ఒకసారి. ఎంతమంది ప్రార్థించారు? మనకి ఇది మొదటి సండే, ఈ న్యూ ఇయర్లో 2024లో మొదటి సండే. వీఆర్ డూయింగ్ వర్షిప్ టు గాడ్. వెరీ గుడ్, బాగుంది. ఎంతమంది ఈ మొదటి వారంలో న్యూ ఇయర్ రోజున ప్రార్థించి తర్వాత పనికి మాలిన పనులు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఒకసారి ఆలోచించండి. లేదులేండి, చర్చ అయిపోయిన వెంటనే చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నాం? అసలు చర్చికే వెళ్ళకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు దేవుణ్ణే గుర్తించని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూడండి పిల్లరా, ప్రతి విషయమందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుడు చెప్తే, ఏ విషయమందు నువ్వు చెల్లించుకొని మనం ఉండటం ఎంత బాధాకరం అండి. అందుకే దావీదు గారు మాట్లాడుకుంటారు, నా ప్రాణమా
ఇదిగో కుటుంబంతో డిస్కస్ చేద్దాంలే, కానీ ముందు దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అద్భుతం ప్రియులారా. ఈరోజు మన గుండె ఇలా కొట్టుకుంటూ ఉందంటే అద్భుతం అండి. ఈరోజు ఈ కన్నులు చూడగలుగుతున్నాయంటే అద్భుతం అండి, అద్భుతం. ఎస్, ఇట్స్ ఎ మిరాకిల్. మీరు గుర్తించకపోయిన మిరాకిలే అది. ఎందుకంటే లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవాలంటే లోపల బాడీలో ఎంత మెకానిజం రన్ అవుద్దో పుస్తకాలు కేజీలు పుస్తకాలు చదివినటువంటి వాళ్ళని అడిగితే అర్థమవుద్దండి. ఏదో వెయిన్స్ అంటారు, తర్వాత తెలుగులో మాట్లాడితే దమనులు, సిరలు, చెడు రక్తం, మంచి రక్తం, కవాటాలు, గుండెలు, లోపల మళ్ళీ 2 గదులు, 4 గదులు, మళ్ళీ ఆర్టికల్స్ ఏ ఉంటాయండి. అవన్నీ పెద్ద సబ్జెక్ట్. మెకానిజం అది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే చాలా పెద్ద సబ్జెక్టు. అదంతా కూడా ప్రాపర్గా ఫంక్షనాలిటీ జరుగుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారండి? ఏం చేయకుండా జరిగిపోద్దా మీరు చెప్పండి? చిన్న ఫ్యాన్ తిరగాలంటేనే మన స్విచ్ ఆన్ చేయాలి. దెన్ హూ ఈజ్ డూయింగ్ ఆల్ థింగ్స్? మీరు ఆలోచించాలి. అద్భుతం. ఈరోజు మనం ప్రార్థించగలుగుతున్నాం అంటే అద్భుతం. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నాం అంటే అద్భుతం. మరి దేవుడు మన జీవితంలో ఇన్ని అద్భుతాలు చేస్తుంటే రోజు మనం కూర్చొని తండ్రి మాకు ఈ చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులని అలా రోజు కుటుంబం అంతా కూర్చొని ఆయన స్తుతించేవారు ఎంతమంది ఉన్నారండి? ఉదయాన్నే లేచిన వెంటనే ఆయన ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారండి? ప్రియులారా, మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకున్నారు, దేవుడు ఇస్తారు, దేవుడు తీసుకుంటారు, దేవుడు ఇచ్చాడు, తీసుకుంటారు. ఎంతమంది తల వంచి హృదయపూర్వకంగా నమస్కరించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు మీరు చెప్పండి. అందుకే ఆయన అంటున్నారు, నెహెమ్యా గ్రంథం మనం చూస్తున్నాం 9వ అధ్యాయం మనం చూద్దాం 17వ వచనం మనం చూస్తే, వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక. అక్కడ వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. జ్ఞాపకము చేసుకొనక ఏం చేస్తున్నారండి? తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. పాప ఎంత గొప్పవారండి మన దేవుడు! క్షమించుటకు సిద్ధమైన దేవుడు అయ్యా. తర్వాత మరి చూస్తే దయావాత్సల్యము గల దేవుడు గలవాడవు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. ఈవెన్ దో నువ్వు ఎంత రిడిక్యులస్గా బ్రతికినప్పటికీ, నువ్వు ఎంత చండాలంగా బ్రతికినప్పటికీ, నీ బ్రతుకులో ఎంత ఘోరమైన పాపం ఉన్నప్పటికీ ఆయన మనల్ని విసర్జించలా. దయావాత్సల్యము గలవాడు, దీర్ఘశాంతము గలవాడు, కృపా కనికరము గలవాడు, కృపా వాత్సల్యము గలవాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడైన. అయినా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసా మీకు? వాళ్ళు ఇంకా ఏం చేశారో చూద్దామండి. మనం చూస్తే 18వ వచనం మనం చూస్తే, వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. ఈరోజు మనం కూడా అండి, కొంతమంది ఏమో కస్టమర్లే దేవుళ్ళు అంటారు, కొంతమంది ఏమో నీ పనే దేవుడు అంటారు, కొంతమంది నీ కష్టమే దేవుడు అంటారు. ఎట్లా అవుద్దండి? ఎలా అవుద్ది మీరు చెప్పండి ప్రియులారా? కొంతమంది కడుపే దేవుడు అనే వాళ్ళు కూడా ఉన్నారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మీరు చూసామనుకోండి, వీళ్ళు ఎలా ఉన్నారో మీరు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. చూసారా? అంటే పొట్ట కొరకు బ్రతకటం, ఇంకా పొట్టే వాళ్ళ దేవుడు, అంతే, ఇంక వేరేది లేదు. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. కొంతమందికి వాళ్ళ పనే వాళ్ళ దేవుడు. చేస్తారండి, చాలా రాస్తారు, చాలా ఇండస్ట్రీస్లో రాస్తుంటారు వాల్స్ మీద, నీ పనే నీ దేవుడు, నీ పనికి నువ్వు గౌరవించాలి అంటూ ఉంటారండి. బిజినెస్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా, టిక్ టాక్స్. కొంతమంది కస్టమర్లే దేవుళ్ళు, కొంతమంది ప్రయాణికులే దేవుళ్ళు, కొంతమంది మీరే మా దేవుళ్ళు, కొంతమంది మీ కొరకు మేము ఏమైనా చేస్తామండి, మీకు కలిగిన అసౌకర్యాన్ని చింతిస్తున్నాం. చింతించేస్తున్నారు బాగా. దేవునికి అసౌకర్యం కలిగిస్తున్నాం మన ప్రవర్తన వలన, మన ఉద్దేశాల వల్ల, మన ఆలోచనల వల్ల, మన మాటల వల్ల, మన క్రియల వల్ల. ఇంకొంతమంది ధనాన్ని ఇష్టపడి ధనాన్ని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారండి. ఈరోజు లేరా? మీరు ఆలోచించండి, మీరు చెప్పండి ఒకసారి. ధనాన్ని ప్రేమించేవారు, ధనం కొరకు పరిగెత్తే వాళ్ళు లేరా? చదువు కొరకు పరిగెత్తే వాళ్ళు లేరా? ఉద్యోగం కొరకు పరిగెత్తే వాళ్ళు లేరా?